తిరుమల వెంకన్నకి సంబంధించినటువంటి పరకామణి అంటే ఏదైతే రూపాయలు లెక్కిస్తుంటారో పబ్లిక్ హుండీల్లో వేసిన డబ్బుల్ని లెక్కిస్తుంటారో ఆ లెక్క వేసేటటువంటిది ఏదైతే ఉందో పరకామణి ఆ పరకామణిలో లెక్కించేటటువంటి చోట్ల ఇది ఏళ్ల తరబడి దాదాపుగా 2 దశాబ్దాలుగా అక్కడ రవికుమార్ అనేటటువంటి ఉద్యోగి ఆ హుండీలో వేసినటువంటి డబ్బుల్లోని డాలర్లను వరకు దొంగిలిస్తున్నాడు. ఇది మొన్న ఈ మధ్యన ఒకరోజు పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డటువంటి సందర్భంలో అతన్ని విచారించినప్పుడు ఇవాళ కాదు ఎప్పుడో ఏళ్ల నుంచి నేను ఇది చేస్తున్నాను, డాలర్లే కదా అది ఏం ప్రాబ్లం ఉంది అన్నటువంటి కోణంలో అతను మాట్లాడాడు. అది డాలర్ అయినా దాంట్లో పడ్డ ప్రతి రూపాయి దేవుడి సొమ్ము, డాలర్ని కన్వర్ట్ చేస్తే దేవుడికి వచ్చేటటువంటి డబ్బులు, అది నువ్వు దొంగతనం చేయడం తప్పు కదా అంటే ఆ డబ్బులు ఏం చేసావంటే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నేను స్థలాలు కొనుక్కున్నాను లేకపోతే ఇల్లు కొనుక్కున్నానంటే అతని దగ్గర దాదాపుగా 100 కోట్ల విలువైన ఆస్తుల్ని ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం రాసిస్తామని చెప్పి కుటుంబం చెప్పింది, రాసిచ్చేశారు. చివరికి అతని మీదన అతనికి ఒక్క ఇల్లు వదిలిపెట్టి అతనికి బెయిల్ ఇచ్చి ఏది లోక్ అదాలత్లో కేసుని ఈ కారణంగా క్లోజ్ చేశారు. ఈవెన్ అక్కడ ట్రస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకుని చేశారు. చివరికి ఆ రిజిస్ట్రేషన్కి అయిన ఖర్చుని ఒక మాజీ న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు పెట్టుకున్నారంటే వీళ్ళంతా చేసుకొచ్చారు. అయితే దాని మీద ఈ మధ్య కాలంలో కావాలని మళ్ళీ రైజ్ అయ్యింది. దాంట్లో అది జగన్ హయాంలో జరిగింది అన్నటువంటి కాన్సెప్ట్లో దాన్ని పైకి తీసుకుని వచ్చారు. అసలు అట్లాగా దీంట్లో చెయ్యొచ్చా లోక్ అదాలత్లో అన్నటువంటి దాన్ని కూడా చర్చకి తీసుకుని వచ్చారు. దాని మీద హైకోర్టులో పిటిషన్ పడితే హైకోర్టు ఏం చేసిందంటే మీరు ఏది విచారణ చెయ్యొద్దు, ఫస్ట్ మాకు ఫైల్స్ సీజ్ చేసి పట్టరండి అని చెప్పింది. పోలీస్ స్టేషన్లోనూ ఉంది, అక్కడ దేవుడి గుడి దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్న ఫైల్స్ ఇంతవరకు సీజ్ చేయలేదు. ఎందుకని అంటే ఆ ఆర్డర్లో జడ్జి గారు సిఐడి ఐజీ సీజ్ చేయాలి అన్నారు. సిఐడికి ఐజీలే లేరండి కాబట్టి మేము సీజ్ చేయట్లేదని లాస్ట్ మంత్ 6వ తారీఖుని చెప్పుకొచ్చారు. ఈ నెల 6వ తారీఖున అఫిడవిట్ వేశారు. దాన్ని నిన్న ప్రశ్నిస్తా అది అంతకుముందు నెలలో నేను ఇచ్చిన ఆర్డర్లు దాదాపు 10-15 రోజుల తర్వాత మాకు ఐజీ లేరంటారు. ఐజీ లేకపోతే ఇంకొక అధికారిని మీరు డిప్యూటీ చేసుకోవాలా? ఇంతకుముందు ఐజీ ఉన్నారని ఒక కేసులో చెప్పారు, ఈ కేసులో ఐజీ లేరంటున్నారు. లేకపోతే ఇంకో అధికారిని డిప్యూటీ చేసుకోవాలి. కానీ మేము చెప్తే కూడా ఆర్డర్లు అమలు చెయ్యరా? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాటన్నిటి సీజ్ చేయమని డీజీని ఆదేశించారు, సిఐడి డీజీ ఐఎన్ఆర్ని. వాటన్నిటి కోర్టులో తమ ముందు హాజరుపరచమని చెప్పారు.